నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగారు పేరుతో భీకర కాల్పులు జరుపుతూ మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం జరుగుతోంది. ఇక ఈ ఆపరేషన్లో ఇప్పటికే సుమారుగా 30 మంది నక్సలైట్లను కేంద్ర బలగాలు మట్టుపెట్టినట్లు కూడా సమాచారం అందుతోంది. కాగా ఈ నేపథ్యంలోనే మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ సీఎంకు వినతిపత్రం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందని తెలిపారు. శాంతి భద్రతల అంశంగా పరిగణించదని కూడా స్పష్టం చేశారు. నక్సల్స్తో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉందని, ఈ అంశంపై ఆయన సలహాలు సూచనలు తీసుకొని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జానారెడ్డిని కూడా కలిశారు. ఇక మరోవైపు ఇదే విషయంపై బీఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కూడా నిన్న స్పందించారు. వరంగల్లో ఎలకతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ప్రజలు, గిరిజన యువకులు ఊచకోతకు వస్తున్నారంటూ కూడా కేసీఆర్ ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని ప్రాణాలు తీసుకుంటూ పోవటం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తారని చెబుతున్నారని, వెంటనే కూంబింగ్ కాల్పులు ఆపి వారితో చర్చలు ముందుకు రావాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆపరేషన్ కగార్ ఆపి శాంతి చర్చలు జరపాలని కోరుతూ తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందని కూడా కేసీఆర్ ప్రకటించారు.
రైట్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో భీకర కాల్పులు జరుపుతూ మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం జరుగుతోంది. ఇక ఆపరేషన్లో ఇప్పటికే సుమారుగా 30 మంది నక్సలైట్లను కేంద్ర బలగాలు మట్టుబెట్టినట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఇక కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ శ్యామ్ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రధానంగా ఇటువైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. సో కేంద్ర ప్రభుత్వం ఎలా వెళ్ళే అవకాశం ఉంది, సో ఇరువురు నేతలు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అంటే వీటిని సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, ప్రధానంగా కీలకంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. సో ఇంతవరకు ఆపరేషన్ కగార్కు సంబంధించి ఎంతమంది మావోయిస్టులు మట్టుబెట్టారు, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్న ఇన్ఫర్మేషన్ మనకి ఏమైనా ఉందో, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, నిన్న మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీస్ కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి మావోయిస్టుల ఏరివేత ఎన్కౌంటర్లకు సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలంటే కూడా దానిపైన చొరవ తీసుకునేలాగా నిర్ణయం తీసుకోవాలంటే కూడా పీస్ కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఈ సమావేశంలో నిన్న వీళ్ళు కలిసినటువంటి సమావేశంలో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తే వీళ్ళు కాల్పుల విరమణ నుంచి రిటర్న్ అవుతారు, అంతేకాకుండా మావోయిస్టుల ఏరివేత అనే అంశాన్ని వెనక్కి తీసుకుంటారు అనే అంశంపైన వాళ్ళు కొద్దిగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్న వీళ్ళు భేటీ అయిన సందర్భం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కొనసాగింపుగా ఈరోజు ఉదయం లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నటువంటి రాజ్భవన్లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా జానారెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే నిన్న జరిగినటువంటి అంశాలకు సంబంధించి కొనసాగింపుగా ఈరోజు జానారెడ్డితో భేటీ అయిన సందర్భం అయితే ఉంది. అయితే నిన్న జరిగిన సమావేశంలో పీస్ కమిటీ సభ్యులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. అయితే ముఖ్యంగా మావోయిస్టుల అంశాన్ని మేము ఎక్కడ కూడా శాంతి భద్రతల అంశంగా మేము చూడట్లేదు, ఖచ్చితంగా సామాజిక కోణంలోనే మేము చూస్తున్నాము, ఖచ్చితంగా దీనిపైన చొరవ తీసుకుంటాము, కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తెస్తాము. ఫస్ట్ దీనికంటే ముందు కూడా, ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మావోయిస్టుల అంశం పైన కావచ్చు, నక్సలిజం పైన కావచ్చు, ఇలాంటి అంశాల పైన నిర్ణయం తీసుకున్నటువంటి చర్చలు జరిపినటువంటి పరిస్థితి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్చలు జరిపినటువంటి పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళకు చెప్పిన సందర్భం ఉంది. అయితే ఇందులో భాగంగానే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జానారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి అంశాలపైన చర్యలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా మేము జానారెడ్డితో భేటీ అవుతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము, అనంతరమే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకు చెప్పిన సందర్భం ఉంది. అయితే దీనికి అనుగుణంగానే ఈరోజు భేటీ అయితే కొనసాగింది. దాదాపు గంటకు పైన జానారెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు అయినటువంటి కేశవరావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అంతేకాకుండా వేం నరేందర్ రెడ్డి కూడా వీళ్ళ నలుగురితో ఈ భేటీ అయితే కొనసాగింది. దాదాపుగా 2 గంటలుగా కొనసాగినటువంటి ఈ భేటీలో పలు అంశాలు చర్చించారు. అయితే ముఖ్యంగా ఈ మావోయిస్టుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరిపితే బాగుంటుంది, ఎలాంటి ప్రక్రియతో ముందుకెళ్ళాలి, కేంద్రం పైన ఎలా ఒత్తిడి తేవాలనే అంశాలపైన జానారెడ్డితో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రి అమిత్ షా కావచ్చు, వీళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మావోయిస్టులు లేని కేంద్రంగా దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పించినటువంటి అంశానికి సంబంధించి గత కొంతకాలంగా ఇటు కర్రెగుట్టలో, ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కర్రెగుట్టలో గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ అనే సెర్చ్ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే దాదాపుగా 30 మందికి పైగా వాళ్ళు ఎన్కౌంటర్ చేయబడ్డ సందర్భం అయితే ఉంది. అయితే ఆపరేషన్ సెర్చ్ చేసి లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏరివేస్తున్న కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అందులో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ముఖ్యంగా యువకులను టార్గెట్గా చేసుకొని ఈ కాల్పుల ఏరివేత అనే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అయితే వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, అంతేకాకుండా కేంద్ర పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి పీస్ కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డిని విన్నవించుకుంటూ వాళ్ళ సైడ్ నుంచి ఒక వినతి పత్రం కూడా అందజేశారు. అయితే ఇందులో భాగంగా జానారెడ్డితో చర్చలు జరిపారు. జానారెడ్డితో చర్చలు జరిపినటువంటి అనంతరం రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్ చేశారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి, మావోయిస్టుల ఏరివేత అంశానికి సంబంధించి ఖచ్చితంగా జానారెడ్డి, కేశవరావులు మాత్రమే చూసుకుంటారు. అంటే గతంలో ఉన్నప్పుడు, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నక్సలిజానికి సంబంధించిన చర్చలు జానారెడ్డి, కేశవరావులు ఇద్దరు పాల్గొన్నారు కాబట్టి ఈ అంశాన్ని ఖచ్చితంగా వాళ్ళకే వదిలేస్తున్నానన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ అంశాన్ని ఏదైతే పీస్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను మేము పార్టీ హైకమాండ్కు పంపిస్తాము, మొదట జానారెడ్డి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మంత్రులతో కూడా చర్చిస్తాము, ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే, ఒకసారి పార్టీ హైకమాండ్తో చర్చించిన తర్వాతనే హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందుకు జరిగినటువంటి భేటీలో సీఎం చిట్చాట్లో కూడా చెప్పిన సందర్భం ఉంది. అయితే ఏదైతే ఆపరేషన్ కగార్ ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రజా సంఘాలతో పాటు ఇతర నాయకులు కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే
ఇందుకు అనుగుణంగానే నిన్న తాజాగా ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కూడా జరిగినటువంటి ఎల్కతుర్తి సభలో కూడా కేంద్ర ప్రభుత్వం తన అమానుషంగా ప్రవర్తిస్తుంది, మావోయిస్టుల ఏరివేత పైన వెంటనే కాల్పుల విరమణ చేసుకోవాలని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకైనా మా చేతిలో అంటే మాదే ప్రభుత్వం, మాదే అధికారము, ఖచ్చితంగా మా దగ్గరనే మిలిటరీ బలగాలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము ఏరివేస్తాం, కాల్చివేస్తాం అనేది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, ఖచ్చితంగా వెంటనే మావోయిస్టులను పిలిచి శాంతి చర్చలు జరపాలి అని చెప్పేసి కేసీఆర్ కూడా సూచించారు. మా సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని కూడా నిన్నటి సభలో చెప్పిన అంశం అయితే ఖచ్చితంగా అందరూ గమనించారు. అయితే ఈ అంశానికి సంబంధించి గత కొంత కాలంగా జరుగుతున్నటువంటి ఈ ఏరివేత కార్యక్రమానికి సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఏకమై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డిని విన్నవించుకోవడము, అంతేకాకుండా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్కౌంటర్లు చేయాలి, మావోయిస్టుల ఏరివేతనే ప్రధాన ఎజెండాగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెక్ పెట్టాలనే అంశాన్ని ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ ముందుకు తీసుకొచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే మనం ఏదైతే మావోయిస్టు ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఏదైతే మావోయిస్టులు ఖచ్చితంగా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామో, శాంతి చర్చలకు పిలవాలి మమ్మల్ని అన్నటువంటి పిలుపు మేరకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోయినప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి హోంశాఖ కూడా కొంతమేరకు స్పందించింది. ఖచ్చితంగా శాంతి భద్రతలకు చర్చలకు మేము పిలవాలి అంటే ఉన్నటువంటి ఆయుధాలను అక్కడ వదిలేసి కాల్పుల విరమణ నుంచి వదులుకొని మేము చర్చలకు రావాలి అంటే కూడా వాళ్ళు పిలుపునిచ్చిన సందర్భం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక విధంగా శాంతి చర్చలకు రావాలి అంటే ఖచ్చితంగా ఏదైతే మావోయిస్టు ప్రాంతాలైనటువంటి రాష్ట్రాల ఒత్తిడి మేరకి కేంద్ర ప్రభుత్వమైన అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కాల్పుల అంటే ఏదైతే ఎన్కౌంటర్ అంశం కావచ్చు, ఏరివేత అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది, ఖచ్చితంగా మావోయిస్టులు లేని ప్రాంతంగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఎక్కువ బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకు అంటే ఈ శాంతి చర్చలకు అంటే ఇచ్చేటువంటి రైట్ భవిత, అంటే మొదట్లో చూసుకుంటే హోంమంత్రి అమిత్ షా కీలకంగా చెప్పారు, ఎవరైనా జనజీవన సర్వంతలో కలిసిపోవాలి, నక్సలిజాన్ని వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వస్తామంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, లేదంటే మాత్రం ఏరివేత మొదలవుతుందని ముందే హింట్ ఇచ్చారు. గతంలో చూసుకుంటే 2-3 సార్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ బలగాలు చుట్టుముడుతున్నాయి, ఎప్పటికప్పుడు మనం వార్తలు వింటూనే ఉన్నాయి. ఇక్కడ కరిగుట్టకు సంబంధించి కూడా వారు తలదాచుకునేందుకు భారీగా ఒక బంకర్ బయటపడింది, నేను శనివారం రాత్రిని వార్తలు వస్తున్నాయి. సో అలాంటి బంకర్లో అక్కడ 100లోనే ఉండే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి వారు ఇన్ని రోజులు ఎలా సర్వైవల్, ఎందుకంటే చిట్టడు లాంటి ప్రాంతం ఉంటుంది, కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, పొడినాల కాస్త ఒక్కసారిగా కిందకి వెళ్ళే ఊబులు కూడా ఉండే అవకాశం ఉందన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో అక్కడ వారి మనుగడ ఎలా సాగించారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మనకి? కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే మావోయిస్టులని రాష్ట్రాలు కావచ్చు, దేశంగా ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నప్పటికీ మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్చలకు పిలవకుండా ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ కొనసాగిస్తూనే ఉంది. మనం చూసినట్లయితే తాజాగా దాదాపు 30 పైగా మందిని పొట్టన పెట్టుకున్న సందర్భం అయితే ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ సెర్చ్ చేసి అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా వెతికి పట్టుకొని వాళ్ళను ఎన్కౌంటర్ చేయడము, ఖచ్చితంగా కాల్పుల అంటే ఏరివేత కార్యక్రమం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ వెంటనే అంటే విరమించుకోవాలి అని చెప్పేసి ఇటు శాంతి సంఘాల నుంచి కావచ్చు, ఇతరత్ర వాళ్ళందరి నుంచి కూడా ఇప్పటికీ ఒత్తిడి తెస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దానికి స్పందన అనేది కరువైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఇంతకుముందు జరిగినటువంటి భేటీలో మాత్రం ఖచ్చితంగా ఏవైతే అంటే మావోయిస్టు ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చర్చలకు పిలిచి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి అనే అంశాన్ని ఖచ్చితంగా ఒత్తిడి తెస్తారు అనే నిర్ణయం అయితే వీళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు చర్చలు చేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చు అనే అంశాన్ని సేపటి క్రితమే వీళ్ళు చర్చించారు. కాబట్టి వాళ్లకు ఒత్తిడి తెచ్చే అంశాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రాలన్నిటి కూడా అంటే మావోయిస్టు పాలిత ప్రాంతాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళను అంటే కాల్పుల విరమణకి అంగీకరించే ప్రసక్తి అయితే కనపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం మావోయిస్టు ఏరివేత అంటే ఎన్కౌంటర్లు చేయడము, ఏరివేత కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగిస్తున్న నేపథ్యంలో వీళ్ళు శాంతి చర్చలకు పిలవడం కానీ అలాంటి అంటే కాల్పుల విరమణ తీసుకునే పరిస్థితి అయితే కనపడకపోవచ్చు.
రైట్ భవిత, ఒకటి ప్రధానంగా అంటే నక్సలిజానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ గతంలో ఏరివేస్తామని చెప్పారు, ముందుగానే శాంతి చర్చలు ఉంటాయి, ఒకవేళ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటే ముందుగానే హోంమంత్రి అమిత్ షా వారికి హెచ్చరించడం, ఆహ్వానం పలికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా నక్సల్స్ కొంతమంది మధ్యలో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు, మనం కూడా చూసాం. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కలవాలన్నటువంటి ఉద్దేశం ఉన్నా కూడా రాకపోవడంతో ఆపరేషన్ కగారు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం, కొనసాగుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పీస్ కమిటీకి సంబంధించి కూడా ప్రధానంగా నేను కలవటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో వారు నక్సలిజాలకు సంబంధించినటువంటి నక్సలైట్లు అంటే కర్రిగుట్టను ప్రధానంగా సేఫ్ జోన్గా ఎంచుకున్నారు, అక్కడే తలదాచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా బంకర్లు అక్కడ బయటపడ్డాయి శనివారం రాత్రి అనేటువంటి వార్తలు. అలాగే అలా వందల కొద్ది బంకర్లు ఉంటాయని కూడా అక్కడ గిరిజనులు కొంతమంది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ వారి మనుగడ సాగించడానికి కొన్ని నిత్యావసర వస్తువులు కూడా గుర్తించినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి పిలుపు మేరకు మావోయిస్టులు ఎక్కడ కూడా వాళ్ళు స్పందించలేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు పోరాడేది సామాన్య ప్రజల కోసము, సామాన్యుల కోసమే, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల కోసమే మేము పోరాడుతామని చెప్పేసి ఎల్లప్పుడూ చెప్తున్న సందర్భం అయితే ఉంది. అయితే దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ఆపరేషన్ కగారు ఉందో అది ఖచ్చితంగా మానుకోవాలి, విరమించుకోవాలని చెప్పేసి ఎన్కౌంటర్లు అన్నింటిని కూడా అంటే విరమించుకోవాలని చెప్పేసి మావోయిస్టు నేతలు చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ఖచ్చితంగా మావోయిస్టులందరూ కూడా శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చలు జరపాలి అన్నట్టు కూడా కొంతకాలంగా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వ్యాఖ్యలను వీళ్ళు రిసీవ్ చేసుకోకపోవడం, వీళ్ళు చెప్తున్నారు ఏదైతే మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలను వీళ్ళు రిసీవ్ చేసుకోకపోవడము, శాంతి చర్చలకు పిలవాలి ఖచ్చితంగా మావోయిస్టులను మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోవడం, ఈ రెండింటి మధ్య గ్యాప్తోనే ఖచ్చితంగా వీళ్ళు ఆపరేషన్ కగారు మొదలుపెట్టారు. అక్కడ ఏదైతే ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాల్పులు చేసినటువంటి అక్కడే సామాన్యులు కావచ్చు, యువకులు, ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా గుర్తించి అక్కడనే ఆ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడే ఈ ఎన్కౌంటర్ కావచ్చు, కాల్పుల విరమణ కాల్పులు చేసిన అంటే ఏరివేత కార్యక్రమం అయితే చేస్తున్న సందర్భం అయితే ఉంది. అంటే గతంలో చూసుకుంటే అంటే నక్సలైట్గా చేసినటువంటి అనుభవం నుంచి జనజీవన స్రవంతిలో కలవటం, ప్రజానేతగా ప్రజల్లో ఉంటూ పార్టీ పరంగా ఉంటూ మంత్రిగా అయినటువంటి సీతక్క సలహాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ప్రధానంగా జానారెడ్డితో చర్చించిన అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే సలహాదారుల సంఘంకి సంబంధించి కానీ ఏ అంశాలు ప్రధానంగా జానారెడ్డి సూచించినట్లు మనకి ఏమైనా సమాచారం అందుతుందా? అంటే లోపల జరిగినటువంటి సమాచారం మాత్రం మనకు బయటికి రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాల ప్రకారం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇలాంటి అంశాలకు సంబంధించి నక్సలిజం కావచ్చు, మావోయిస్టుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించి గతంలో ఎన్నోసార్లు చర్చలు జరిపారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. అయితే గతంలో నిర్ణయం తీసుకున్నటువంటి అనుభవము కేవలం జానారెడ్డి వాళ్ళకే ఉంది. కాబట్టి నిన్న జరిగినటువంటి పీస్ కమిటీ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డిని కలవడం, ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ ఉంది ఖచ్చితంగా దానిపైన ఒత్తిడి తేవాలి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి, మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనే అంశం పైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి, ఒత్తిడి తెచ్చే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎవరినైతే కోరారో ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి చెప్పిన అంశం ఒకటే, ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకునే ముందు జానారెడ్డి అంటే సీనియర్ నేత, గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అంశంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జానారెడ్డి, ఖచ్చితంగా వాళ్ళతో అంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే మేము ఒక నిర్ణయాన్ని తీసుకుంటాము. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టుల అంశాన్ని మేము శాంతి భద్రతల అంశంగా పరిగణించడంలో కేవలం సామాజిక కోణంలోనే చేస్తున్నామన్నట్టు కూడా కొంత వాళ్ళకు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే వాళ్ళ అంశాన్ని వెంటనే అంటే సీరియస్గా తీసుకోవడము, అంటే నిన్న వాళ్ళు వచ్చి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడము, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి చొరవ తీసుకోవాలని చెప్పడము, ఈరోజు దానికి అనుగుణంగా వెంటనే దానిపైన నిర్ణయం తీసుకునే విధంగా జానారెడ్డిని కలవడం కూడా కొంతమందికి వీళ్ళకి ఇచ్చినటువంటి పాజిటివ్ ఇండికేషన్ చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఏం చర్చించారనే అంశం మనకు ఇంతవరకు బయటికి రాలేదు. కానీ గతంలో మావోయిస్టుల అంశం పైన చర్చించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు జానారెడ్డి. అయితే అప్పుడు జరిగినటువంటి చర్చలో హోంమంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి పాల్గొన్నారు. అలాంటి అనుభవం కేవలం జానారెడ్డికి అంటే కేశవరావు కూడా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళతోనే చర్చలు జరిపాము. అంటే ఎలా ప్రక్రియ ముందుకెళ్ళాలి, ఎలాంటి అంశాలతో వాళ్ళకు అంటే కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలా, లేఖ రూపంలో పంపించాలా, లేదంటే ఇంకేమైనా చర్యలు తీసుకోవాలా, ఇట్లాంటి ప్రక్రియ అంటే ఎలాంటి ప్రక్రియలు చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది ఈ అంశానికి సంబంధించి కేవలం చర్చలు చేశామనే అంశం మాత్రమే బయటికి చెప్పారు. క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతల ఎంపీలు కానీ లేకపోతే కేంద్రానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ వీళ్ళు ఏమైనా కలిసే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళతో పాటు వెళ్ళే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? వీళ్ళ ముందు విన్నవించడం కానీ లేకపోతే కేంద్రానికి సంబంధించి అలాంటి ప్రతిపాదన పెట్టే అవకాశం ఉందంటారా?
అంటే ఇప్పటికైతే అలాంటి సమాచారం అయితే మనకేమి లేదు. అలాంటి అంటే వాళ్ళను కలిసే అవకాశం ఉన్నట్టు కూడా మాత్రం మనకి ఇలాంటి సమాచారం లేదు. ఇప్పటికైతే జానారెడ్డి, కేశవరావు మరొకసారి వాళ్ళు భేటీ అవుతారు. ఇప్పటివరకు చర్చించినటువంటి అంశాలపైన మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. చర్చించిన తర్వాతనే ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటారు అనే అంశం అయితే బయటకు వస్తుంది. అయితే ఈ నిర్ణయానికంటే ముందు కూడా ఫస్ట్ పార్టీ హైకమాండ్తో చర్చిస్తారనే అంశం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఏ అంశాన్ని కూడా ఖచ్చితంగా పార్టీ హైకమాండ్తో చర్చించిన తర్వాతనే ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పటికే కేశవరావుతో కావచ్చు, జానారెడ్డితో భేటీ అయిన అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో మంత్రులతో చర్చించి ఎలా ముందుకెళ్తే బాగుంటుందని తీసుకున్నటువంటి ఫైనల్ డెసిషన్ని పార్టీ హైకమాండ్కి సూచిస్తాం. అంతేకాకుండా నిన్న పీస్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అంశం కావచ్చు, వాళ్ళు వీళ్ళతో చేసినటువంటి చర్చల అంశానికి సంబంధించి హైకమాండ్తో చర్చించిన తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది దాన్ని బట్టే మేము ముందుకెళ్తాము, వాళ్ళ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే, మావోయిస్టుల ఏరివేత అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులతో ఈ ప్రభుత్వం చర్చలు జరపదా అని మాత్రం ఒక సస్పెన్స్గానే ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ మంత్రులు భవిత ఇంకొకటి ప్రధానంగా అంటే గతంలో ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ జానారెడ్డి వ్యవహరించారు. అక్కడ దిగ్విజయ్ సింగ్ ప్రధానంగా అక్కడ నక్సల్స్తో మాట్లాడడం లేకపోతే దానికి సంధి కుదర్చలో కీలకంగా వ్యవహరించారు. సో ఆయనతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్టు మనకు సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇది ఏఐసీసీ అంటే హైకమాండ్తో చర్చించిన తర్వాతనే ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి దిగ్విజయ్ సింగ్తో నేరుగా మాట్లాడతారా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్. ఎందుకంటే హైకమాండ్ దిగ్విజయ్ సింగ్తో మాట్లాడుతుంది అనే భావన మాత్రం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిపినటువంటి చర్చలు మాత్రం పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఫైనల్ డిసిషన్ ఇక్కడికి పంపిస్తారే తప్ప వీళ్ళు నేరుగా మాట్లాడతారా లేదా అని మాత్రం కొంచెం చూడాల్సిన అంశమే. ఎందుకంటే ఇంకా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ మంత్రులు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ హైకమాండ్ చెప్పినట్టుగానే వాళ్ళు వింటారు. కాబట్టి వీళ్ళు చేసేటువంటి శాంతి చర్చలకు పిలవాలని కావచ్చు, కేంద్రం పైన ఒత్తిడి తెద్దామనే అంశానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయాలనే వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి వీళ్ళకు అంటే బీజేపీ కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు శాంతి చర్చలు జరపాలి అన్నటువంటి పీస్ కమిటీకి మాత్రం ఎలాంటి అంటే ఎంతవరకు సహకరిస్తారనేది మాత్రం చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. రైట్. కరిగుట్టల దగ్గర జరుగుతున్నటువంటి నక్సలిజాన్ని అంతం చేయాలన్నటువంటి ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది. దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వెళుతున్న ధోరణి ఉందో ఆ ధోరణికి సంబంధించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించడమే, ఒక సామాన్యుల ప్రజలు గిరిజనులకు సంబంధించినటువంటి ప్రాణాలు తీయడం సరికాదంటూ కూడా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాంతి కమిటీ నిన్న చర్చలు జరపడం, ఆ తర్వాత వెంటనే ప్రధానంగా గతంలో వారితో శాంతి చర్చల ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన జానారెడ్డిని కలవటం, గంట పాటు చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ కూడా దాంతో పాటు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే దిగ్విజయ్ సింగ్ కేంద్రంలో గతంలో ప్రభుత్వంలో దిగ్విజయ్ సింగ్ని కూడా ఫోన్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ విషయంపై ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది, అక్కడ ఉన్నటువంటి వారిని రక్షించడం, శాంతి చర్చల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా ఇప్పటికే శాంతి చర్చలకు సంబంధించి కూడా ప్రధానంగా కేంద్రంకి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకంగా ఛత్తీస్గఢ్కి సంబంధించి కానీ కొన్ని అంశాలు ముందు పెట్టింది. సో మీరు అక్కడ ఆయుధాలు నిర్వీర్యంగా ఉండాలి, సో ఇక్కడ స్వచ్ఛందంగా మీరు రావాలన్నటువంటి అంశాలు కూడా ప్రధానంగా లేవనెత్తింది. కాబట్టి సో ఇక్కడ అటువైపు నుంచి పూర్తి స్థాయిలో శాంతి చర్చలకు ఓకే అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అంత ఈజీగా అవుతుందా అంటే కొన్ని సందర్భాల్లో శాంతి చర్చల పేరుతో కాల్పులు జరుపుకున్నటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. కాబట్టి కేంద్రం కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. సో విపక్షాలు అన్ని పార్టీలు ఒక్కటి కావాలంటే వైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ కవిత కానీ ప్రధానంగా మాట్లాడుతున్నారు. సో ఈ ప్రజాస్వామ్యంలో ఎవరూ కూడా దీన్ని హర్షించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో